నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రావిన్స్లో అంతర్యుద్ధం జరుగుతోంది. గత వారం 10 రోజులుగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ సైనికులను చావగొడుతోంది. గత వారం 10 రోజుల్లో సుమారు 200కు పైగా పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. ఒప్పుకుంటే ప్రపంచం ముందు పరువు పోతుంది. పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి బలూచిస్తాన్లో ఎలా ఉంది అంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందంటే, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ రీసెంట్గా వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. మనందరికీ తెలుసు, ఖవాజా ఆసిఫ్ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి రీసెంట్గా ఒక మాట అన్నాడు. మా యొక్క బలగాలు, మా సైనిక బలగాలు అక్కడ పెద్ద ఎత్తున మోహరించాయి, కానీ అది సరిపోవడం లేదు. యాజ్ ఇట్ ఈస్గా నేను చదివే ప్రయత్నం చేస్తాను. అవర్ ఫోర్సెస్ ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే మా సైనికుల యొక్క శక్తి సామర్థ్యాలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ముందు తేలిపోతున్నాయి. మేమేమి అడ్డుకోలేకపోతున్నాం, మా సైన్యం అడ్డుకోలేకపోతుంది. ఇంకా పెద్ద ఎత్తున అక్కడ బలగాల్ని మోహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్ ఈస్ టూ బిగ్. బలూచిస్తాన్ ప్రావిన్స్ అనేది ఇట్ ఈస్ టూ బిగ్ టు కవర్. ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియో నేను చేశాను, నేషనలిస్ట్ హబ్లో ఒక వీడియో చేశాను. బలూచిస్తాన్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అల్లర్లు, దాని నేపథ్యము, ఏం జరిగేటువంటి అవకాశం ఉందనే దానికి సంబంధించి ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. అందులో మెన్షన్ చేశారు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేశారు, రోడ్లను ధ్వంసం చేశారు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు, ఆర్మీని ఎక్కడ పడితే అక్కడ చావగొడుతున్నారు. ఒకటి అంటే గతంలో కూడా ఉన్నది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈరోజు కొత్తగా పుట్టుకురాలేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఈరోజు కొత్తగా పుట్టుకురాలేదు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కానీ గడిచిన 1-2 సంవత్సరాలలో ఈ యొక్క వేర్పాటువాదం అంటే మాకు స్వాతంత్ర్యం కావాలన్నటువంటి కాంక్ష తారాస్థాయికి చేరుకుందని అనడానికి రీసెంట్గా జరిగినటువంటి ఉదాహరణలు. 2025 సంవత్సరంలో జఫార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని హైజాక్ చేశారు. వరల్డ్ మొత్తం షాక్ అయింది. ట్రైన్ని హైజాక్ చేయడం ఏంటి? అందులో ఉన్న మొత్తం అందరినీ బందీలుగా తీసుకున్నారు. చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని వదిలేసి మిగిలిన సైనికులందరినీ కూడా చంపేశారు. దాదాపు 180 నుంచి 200 మందిని చంపేశారు. పాకిస్తాన్ ఆర్మీకి కోలుకోలేనటువంటి దెబ్బ. ఒకటి సైనికుల పరంగా, రెండోది అంతర్జాతీయ సమాజం ముందు అరే ఒక చిన్న పాకిస్తాన్ సైన్యం కెపాసిటీ ఏంటి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నెంబర్ ఎంత, అలాంటి వాళ్ళ ముందు పాకిస్తాన్ సైన్యం ఎందుకు పనికి రాకుండా పోతోంది అనేటువంటి విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ మధ్యకాలంలో గడిచిన వారం 10 రోజుల నుంచి అందుకనే బయట ప్రపంచానికి ఏమీ తెలియకూడదు ఇక్కడ జరుగుతున్నదని దాన్ని కప్పిపుచ్చడానికి అక్కడ కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. చాలా ప్రాంతాల్లో క్వెట్టా కానీ దాదాపు 14 నగరాల్లో పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా పట్టుకోల్పోయినటువంటి పరిస్థితి. అండ్ రీసెంట్గా డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఇంకా ఏమంటున్నారంటే, ఇంత పెద్ద ఏరియాని అంటే పాకిస్తాన్ టోటల్ భూభాగంలో 44%, 44% భూభాగం బలూచిస్తాన్ ప్రావిన్స్, అంటే దాదాపు సగభాగం బలూచిస్తాన్ ప్రావిన్స్. బలూచిస్తాన్ కనుక పాకిస్తాన్ నుంచి విడిపోతే 2 ముక్కలైనట్టుగానే మనం భావించాలి పాకిస్తాన్. సో ఒక గతంలో మిలిటరీలో పనిచేసినటువంటి మిలిటరీ జనరల్, ఆయన పేరేంటంటే నయీం ఖాలిద్ లోధి, ఆయన హెచ్చరిస్తున్నాడు ఇప్పుడున్నటువంటి ఆర్మీని, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని. ఏమని హెచ్చరిస్తున్నాడంటే, 1971లో ఏం జరిగిందో, భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేసి ప్రత్యేక దేశంగా బంగ్లాదేశ్కు పాకిస్తాన్ నుంచి విముక్తి కల్పించింది. పాకిస్తాన్ 2 ముక్కలైంది. బంగ్లాదేశ్ సెపరేట్ కంట్రీ, పాకిస్తాన్ సెపరేట్ కంట్రీ. వార్ లైక్ సిచ్యువేషన్, అలాంటి పరిస్థితి 1971 లాంటి పరిస్థితి మరొకసారి ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ నయీం ఖాలిద్ లోధి ఇప్పుడున్నటువంటి ఆసిమ్ మునీర్ని హెచ్చరిస్తున్నాడు. అండ్ అంతేకాదు, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలకి, ఆర్మీకి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప దేశాన్ని, సరిహద్దులని సంరక్షించాలన్నటువంటి చిత్తశుద్ధి ఎంత మాత్రం లేదు. అందుకే ఈ రోజున ఈ పరిస్థితి బలూచిస్తాన్లో తలెత్తింది. ఎన్నో దశాబ్దాలుగా అక్కడ తిరుగుబాటు ఉన్నప్పటికీ, వేర్పాటువాద ఉద్యమం ఉన్నప్పటికీ కూడా ఎందుకు గడిచిన 2 సంవత్సరాల్లో ఎంత పెద్ద ఉవ్వెత్తున ఎగసిపడుతోంది? ఈవెన్ సూసైడ్ బాంబర్లు వస్తున్నారు, సైనిక స్థావరాలపై దాడి చేస్తున్నారు, సైనికులను చంపేస్తున్నారు. ప్రతి వారం 10 రోజులకి ఒక ఇన్సిడెంట్ జరుగుతోంది. ప్రతి ఇన్సిడెంట్లోనూ 10 మందో, 20 మందో, 30 మందో పాకిస్తాన్ సైనికులు చనిపోతున్నారు. కొన్ని మీడియాలో రిపోర్ట్ అవుతున్నాయి, కొన్ని మీడియాలో రిపోర్ట్ కావడం లేదు. సో బలూచిస్తాన్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే అగ్నిగుండంలాగా మారింది. ఎప్పుడైనా పాకిస్తాన్ నుంచి
విడిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే విడిపోతే గుర్తింపు లభిస్తుందా, గుర్తింపు లభించదా అవన్నీ కూడా సెకండరీ విషయాలు. బట్ పాకిస్తాన్ ఆ ప్రావిన్స్ మీద పట్టు కోల్పోయేటువంటి, ఇందాక నేను చెప్పినట్టుగా 14 పట్టణాల్లో పాకిస్తాన్ ఆర్మీ పట్టు కోల్పోయింది. మరికొన్ని చోట్ల పార్షియల్గా, కొన్ని చోట్ల పాకిస్తాన్ ఆర్మీ పట్టు ఉంది, కొన్ని చోట్ల పూర్తిగా కోల్పోయింది. ఇంకా ఏమంటున్నారంటే ఆయన, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు ఏదైతే చాలా ఉవ్వెత్తున పోరాటం చేస్తున్నారో వాళ్ళ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ దగ్గర ఉన్న దానికంటే కూడా అల్ట్రా మోడర్న్ అత్యాధునికమైనటువంటి ఆయుధాలు వాళ్ళు కలిగి ఉన్నారు. ఒక్కొక్క రైఫిల్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రైఫిల్ కాస్ట్ ధర 2 మిలియన్ పాకిస్తాన్ రూపాయలు. అంటే మనం US డాలర్స్లో చెప్పుకుంటే 7,100 అమెరికా డాలర్లు ఒక రైఫిల్ కాస్ట్. అంత విలువ, అంత ధర కలిగినటువంటి ఒక రైఫిల్స్ ఈవెన్ పాకిస్తాన్ ఆర్మీ దగ్గర కూడా లేవు, కానీ వాళ్ళ దగ్గర ఉంది చూడండి. ఎవరి దగ్గర? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దగ్గర ఉంది. అంతేకాదు 20,000 అమెరికా డాలర్లు విలువ చేసేటువంటి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఈ రోజున బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. అర్థం చేసుకోవాలి. దీని వెనకుండి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఎవరైనా ఫండింగ్ చేస్తున్నారా? ఎస్, మీరు వెళ్ళి దాడి చేయండి, మేము చూసుకుంటాం వెనకాలని చెప్పి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? తెలియదు. ఆ అవసరం ఎవరికి ఉంది? అమెరికా ఏదైనా చేస్తుంది, తనకు కావాల్సినట్టుగా ఎప్పటికప్పుడు తన స్టాండ్ మార్చుకుంటుంది. నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే మరొకలాగా చేస్తుంది. బట్ మొన్నటి వరకు పాకిస్తాన్తో అంటగాగింది. అసీం మునీర్, షెహబాజ్ షరీఫ్ అమెరికా వెళ్ళారు, వైట్ హౌస్లో డిన్నర్ చేశారు, ఇవన్నీ జరిగినాయి. బట్ ఎవరు ఫండింగ్ చేస్తున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి తెలియదు, ఆయుధాలు ఎవరు సప్లై చేస్తున్నారో తెలియదు. కానీ పోరాటం మాత్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది తారాస్థాయిలో. గతంలో ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితి. సూసైడ్ బాంబర్స్ కూడా అటాక్ చేస్తున్నారు. మహిళలు కూడా ఉద్యమంలోకి దిగారు. కొద్ది రోజుల కింద కరాచీ యూనివర్సిటీలో ఒక మహిళ తను పేలు చేసుకుంది. 2 చైనా పౌరులు కూడా అందులో చనిపోయారు. రీసెంట్గా ఇంకొక మహిళ ఆసిఫా మెంగల్ అనేటువంటి ఒక సూసైడ్ బాంబర్, ఆమె కూడా పాకిస్తాన్ మిలిటరీ స్థావరాల దగ్గరికి వెళ్ళి ఆమెను పేలు చేసుకుంది. ఆమె చనిపోయింది. ఆమెతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ సైనిక స్థావరం కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి దాడి నుంచి కోలుకోవడానికి పాకిస్తాన్కి చాలా టైం పట్టింది. ఇప్పటికీ కూడా కొన్ని డ్యామేజ్లు అలాగే ఉన్నాయి. పూర్తిగా రిపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క ఈ బలూచిస్తాన్లో పక్కలో బల్లెంలాగా వీళ్ళ యొక్క ఉద్యమం పాకిస్తాన్ ఆర్మీకి, ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నాయి. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కూడా, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కూడా మరొక కారణంగా చెప్పుకోవచ్చు. లేకపోతే ఈ పరిస్థితికి వచ్చి ఉండేది కాదు అని చెప్పి ఆ రిటైర్డ్ ఎక్స్ మిలిటరీ జనరల్ నయీం ఖాలిద్ లోధి చెప్తున్నారు. కాబట్టి పాకిస్తాన్ ఎవరు కాపాడుతారు? ఈ పరిస్థితి ఇంతకంటే దిగజారిపోయి వేరైపోతుందా? 2 ముక్కలు అవుతుందా? 3 ముక్కలు అవుతుందా? అంటే ఒక పంజాబ్ ప్రావిన్స్లో మాత్రమే కాస్త బెటర్ పొజిషన్ ఉంది. ఎందుకంటే పంజాబ్లో పొలిటికల్ రిప్రజెంటేషన్ బాగా ఉంది. మిగిలిన ప్రావిన్స్లో అన్ని చోట్ల కూడా అణిచివేతలు, సరైనటువంటి సదుపాయాలు కల్పించకపోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం అనేది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. బలూచిస్తాన్ చాలా సహజ వనరులు ఉన్నాయి. చైనాకి దోచిపెట్టేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని సిపెక్ కారిడార్ పేరుతో. అది అక్కడ స్థానిక ప్రజలకు నచ్చటం లేదు. మాకు ఇవ్వకుండా మా ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు మీరు తీసుకుపోతున్నారు, ప్రభుత్వం దోచుకుంటుంది, చైనాకు దోచిపెట్టేస్తుంది, మాకేంటి, మాకు ఉద్యోగాలు లేవు, కనీస వసతులు లేవు, ఏం లేవు, ఒక బి గ్రేడ్ సిటిజన్స్ లాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు అనుకుంటే ఒక ఆవేదన, అణిచివేత ఈ రోజున ఆ ఉద్యమంలో కనపడుతుంది. అండ్ సింధ్ ప్రాంతంలో కూడా అదే పరిస్థితి. POJకి ఎలాగో ఉండనే ఉంది. మనకి ఎప్పుడు నివురు గప్పిన నిప్పులాగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో కూడా అలాంటి నినాదాలు ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ పనితీరు కానీ, పాకిస్తాన్ ఆర్మీ పనితీరు కానీ ఎంత మాత్రం వాళ్ళకి నచ్చడం లేదు. ఒక పక్క POJకి, ఇంకో పక్క పంజాబ్ ప్రావిన్స్, ఇంకో పక్క సింధ్, ఇంకో పక్క బలూచిస్తాన్. అది 3 ముక్కలు అవుతుందా, 4 ముక్కలు అవుతుందా, భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు ప్రస్తుతానికైతే తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం బలూచిస్తాన్ ప్రావిన్స్ మాత్రం ముట్టుకుంటే పేలిపోయేలాగా, ఒక బెలూన్ లాగా, ఒక అగ్నిగుండంలాగా అది మారినట్టుగా కనబడుతోంది. మరి చూడాలి. ఎక్స్ మిలిటరీ అఫీషియల్సే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశాన్ని రక్షించాల్సినటువంటి రక్షణ శాఖ మంత్రి హ్యాండ్స్ అప్, మా వల్ల కావడం లేదు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అడ్డుకోవడం మా వల్ల కావడం, ఇట్స్ టూ బిగ్, అవర్ సోల్జర్స్ ఆర్ ఫిజికల్లీ హ్యాండ్ క్యాప్డ్ అనేటువంటి స్టేట్మెంట్స్ అతని దగ్గర నుంచి వస్తున్నాయంటే అది ఎలాంటి సంకేతం? చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో. మరి మీ అభిప్రాయాల్ని ఈ అంశానికి సంబంధించి తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం మరొక వ్యూ పాయింట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.